విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఒక మంచి కాస్ కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. నేను దానికంటే ఎక్కువ ఆనందపడుతున్నా. ఇన్ని వేల మందిలో సేవాభావాన్ని రగిలించడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఉపయోగపడే పరిస్థితి వచ్చింది. సేవాభావం వస్తే అక్కడి నుంచి కార్యక్రమాలు ఆటోమేటిక్గా జరిగే పరిస్థితి వస్తుంది. ఈరోజు యూఫోరియా మ్యూజికల్ నైట్ పెట్టారు. ఎగ్జాక్ట్గా 28 సంవత్సరాలైంది. నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం. 11 సంవత్సరంలో స్వరవేద కార్యక్రమం ఆ రోజు గచ్చిబౌలిలో పెట్టాం. ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని రెండో కార్యక్రమం కింద ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఆ రోజు ఈరోజు మీరు చూస్తే ఒక పక్కన శివమణి అప్పుడు వచ్చాడు, ఈరోజు కూడా వచ్చాడు. చాలా సంతోషం. ఈరోజు మీరు ఇక్కడ పనిచేసిన వాళ్ళు చూస్తే తమన్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నా వంతు కర్తవ్యంగా ట్రస్టుకు పనిచేస్తానని ముందుకొచ్చారు. వారి స్ఫూర్తికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఒక మంచి పని ఉంటే వ్యక్తులు ఏ విధంగా స్పందిస్తారంటే, ఇప్పుడే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు 1 లక్ష రూపాయలు టికెట్ తీసుకోకుండా 50 లక్షల రూపాయలు ట్రస్ట్కు విరాళంగా ఇచ్చాడంటే ఒక మంచికి తన వంతు బాధ్యతగా ముందుకొచ్చాడు. ఆయన్ను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను ఈరోజు ఇంతకంటే ఎక్కువ మాట్లాడను. ఎక్కువ మాట్లాడితే కరెక్ట్గా ఉండదు. ఇక్కడ రాజకీయాలు లేవు. 28 సంవత్సరాలుగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్కి కానీ దగ్గర 33 సంవత్సరాలు అవుతుంది. హెరిటేజ్కి కానీ పెట్టాను, కానీ కంపెనీ స్థాపించాను, కానీ ఆ తర్వాత ఎక్కడ కూడా ఒక ఫేవర్ జరగకుండా మెరిట్ ప్రకారం మీరే ముందుకు పోవాలని చెప్పాను. మా కుటుంబ సభ్యులు ఆ పని చేసుకుంటున్నారు. దానికి సర్వత్రా చాలా ఆనందంగా ఉంది. ఒక మిస్యూజ్ లేకుండా సమర్థవంతంగా అటు కంపెనీని ఇటు ట్రస్ట్ నడిపిస్తున్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ సేవాభావం అందరిలో రావాలి. ఇది ఒక్కరి బాధ్యత కాదు, మనందరి బాధ్యత. పిల్లలు మీరు చదువుకున్న తర్వాత, పెద్దవాళ్ళు అయిన తర్వాత, ఉన్నత పదవులకు వచ్చిన తర్వాత తిరిగి మీ బాధ్యత మీరు నెరవేర్చాలి. తిరిగి సమాజానికి మీరు ఇవ్వాలి. ఇక్కడుండే పెద్దవాళ్ళందరినీ కోరుతున్నా, సమాజం వల్ల మనం పైకి వచ్చాం. ఈరోజు మనం ఈ స్థాయికి వచ్చాం. ఇంకా సమాజం మనల్ని అడుగుతా ఉంది. పేదరికం ఉంది, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, విద్యా సమస్యలు ఉన్నాయి. ఇది మనందరి బాధ్యతగా తీసుకోవాలి. ఎవరికి తోచిన విధంగా వారు అండదండలు అందించాల్సిందిగా నేను కోరుతున్నా. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఒక ప్లాట్ఫామ్ మాత్రం. మీరు ఇక్కడే ఇవ్వాలని లేదు. బసవ తారకం కూడా ఒక ప్లాట్ఫామ్ మాత్రమే. కానీ మీరు మాత్రం సేవా కార్యక్రమాల్లో జీవితాంతం ఉండాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మీ సంపాదనలో కొంత భాగం సేవా కార్యక్రమాలకు వెచ్చించి మీ జీవితాల్లో సార్థకత చేసుకోవాల్సిన అవసరం ఉంది. డబ్బులు సంపాదించడం ఎంత ముఖ్యమో ఆ డబ్బుల్ని మీనింగ్ఫుల్గా ఖర్చు పెట్టడం కూడా అంతే ముఖ్యం. దానికే పిలిపిస్తున్నా. ఆ పిలుపునందుకొని మనమందరం కూడా మానవతా దృక్పథంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎన్టీ రామారావు గారిని ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఎన్టీఆర్ ఉండేవాడు.